మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కాలిపోయింది. అందులో ఓవరాల్గా 34 మంది ఉన్నారట. 14 మంది సజీవ దహనం అయిపోయారు పాపం. ఇంకో 20 మంది గాయాలతో, కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స అందించుకుంటూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. బై డిఫాల్ట్గా విచారణకు అని చెప్పి ఆదేశించారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలి, ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. సరే, అక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వాళ్ళని పరామర్శించే కార్యక్రమాలు ఉంటాయి కదా. సో అట్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు కూడా పరామర్శించకి వెళితే ఒక దగ్గర ఒక క్షతగాత్రురాలు ఒక ఆమె ఆయనతో మాట్లాడుతూ పాపం చాలా తీవ్ర ఆవేదన ఏడ్చుకుంటూ, ఆ టైంలో మేము 100 పోలీసు వాళ్ళకి అని చెప్పి ఫోన్ చేసాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆ నంబర్ కలవలేదు. తర్వాత 108కి ఫోన్ చేసాం. చేయంగా 20 సార్లు చేస్తే లాస్ట్కి ఎత్తారు. ఆ పాటికి బస్సు అంతా ఖాళీ బూడిదైపోయింది అని చెప్పి ఆ క్షతగాత్రాలు బస్సు నిండాగా ఉంది. కానీ అదిగో వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా పోలీస్ నెంబర్ కలవదు, ఈ 108 నెంబర్ 20 సార్లు చేసినా ఎత్తలే, లాస్ట్కి ఎత్తేసరికి బస్సే కాలిపోయింది అని చెప్పిన ఈ మాటలు కూడా నెట్టింట ఫుల్ సర్క్యులేట్ అవుతూ వ్యవస్థల పనితీరు ఎలాగుంటుందో చూడండి అని చెప్పి నెటిజన్లు కూడా తీవ్ర విచారం, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధాకరం, నిత్యం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సంఘటనలు జరిగినప్పుడేమో ఏదో తూతు మంత్రంగా కొన్ని చర్యలు తీసుకుంటారు, తర్వాతేమో అది ఇవంతా శరమామూలు అయిపోతున్నాయి.